బైబిల్ ఇంకా ప్రారంభించిన వారు ఎవరైనా ఉంటే దయచేసి బైబిల్ ప్రారంభించండి. బైబిల్ సాధ్యమైనంత వరకు మరి పూర్తి చేయాలనే మనసుతో చదవండి. రెండవది, చదివేటప్పుడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అని చదవండి. మనకున్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఎన్నిసార్లు మనం చదవగలమో అన్నిసార్లు సంవత్సరంలో పూర్తి చేయడం ఎంతైనా మంచిది. కనుక భక్తుడైన దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. రాత్రి పగలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ధన్యత వస్తుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా ఉంటాడు. సరేండి, అందుకే యెషయా అంటాడు, అది వర్షము లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. వర్షము లేకపోయినా కానీ అది చింత నొందదు, కాపు మానదు. ఎందుకంటే దాని వేరులు ఎక్కడున్నాయంటే నది వారనున్నాయి. కనుక దేవుని వాక్యమును అలాగా మీరు ధ్యానిస్తే, దేవుని వాక్యాన్ని అలాగా మనము ధ్యానించడం ద్వారా దేవుని శక్తిని పొందుతాం. అందుకే యెహోషువతో ప్రభు అంటారు, నేను నీకు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? ధ్యానించు. ధ్యానిస్తున్న నీవు జీవించు. సరేండి, దేవుని వాక్యం ఏది చెబుతుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. ఏదైతే జీవిస్తున్నామో తప్పనిసరిగా ఆ వార్త మనం ఇతరులకు ప్రకటించాలి. మన ఇంటిలో, మన కుటుంబంలో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఇది అందరి బాధ్యత. ఇది సేవకుడే కాదు, రక్షించబడిన అందరి బాధ్యత ఏమిటంటే నీవు నేను అందరము కలిసి దేవుని యొక్క రాజ్య సువార్తను పంచాల్సిన బాధ్యత, ప్రకటించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది అన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మా ప్రారంభం బాగొట్టం కాదు, మా అంతం బాగుండాలి. మా జీవిత ముగింపు బాగుండాలి. మా జీవిత ముగింపు ఆశీర్వాదంగా ఉండాలి. పని ఆరంభము కంటే పని ముగింపు గొప్పది నాయన. కాబట్టి మేము నెరవేర్చేవారిగా ఉండాలి, సఫలపరిచేవారిగా ఉండాలి, సంపూర్తి చేసేవారిగా ఉండాలి. మమ్మల్ని అలా సిద్ధం చేయమని, దీవించమని ఈ మాటలు నీ బిడ్డ హృదయాల్లో ముద్ర వేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.